మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్షణకు సమస్య వస్తుందా? ఆయన భద్రతకు సంబంధించి అనుమానాలు బలపడుతున్నాయా? ఇటీవల జరుగుతున్నటువంటి వరుస పరిణామాలతో ఆయనకి అనేక రకాలుగా ముప్పున్నట్టుగా భావించాల్సి ఉంటుందా? ఇదే సందేహం అందరిలో కలుగుతోంది. పిఏసీ సమావేశంలో జగన్తో చర్చించిన ముఖ్యమైనటువంటి నేతలంతా ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి అంటూ సూచించారు. జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి అంటూ సలహాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వరుసగా పర్యటనలకు పూనుకుంటున్నటువంటి సమయంలో అక్కడ తలెత్తుతున్నటువంటి అనుభవాల రీత్యా ఎటువంటి నిర్లక్ష్యానికి వెళ్ళొద్దు అనేటువంటి సలహాను చాలామంది సీనియర్లు ప్రస్తావించినటువంటి తీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. వరుసగా అనేక అంశాలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటించిన గుంటూరు మిర్చి యార్డు పర్యటన నుంచి పొదిలి పొగాకు యార్డు పర్యటన, ఆ తర్వాత పల్నాడులో సత్తెనపల్లి టూర్, దాంతోపాటు ఇటీవల మామిడి రైతుల కోసం బంగారుపాళ్యం వెళ్ళినటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా భద్రతా లోపం ప్రస్ఫుటంగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి వద్దకు యథేచ్ఛగా కార్యకర్తలు ఎగబడుతున్నప్పటికీ నియంత్రించే వాళ్లే కరువయ్యారు. కనీసంగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా క్యాడర్ని అడ్డుకునేదానికి పూనుకుంటున్న ఆనవాళ్లు లేవు. ఏకంగా జగన్ కారెక్కి కూడా ఎగబడేటంత పరిస్థితికి వచ్చేస్తోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎలాంటి సమస్యలకి కారణమవుతుంది అనే సందేహం చాలామందిలో ఉంది. అలాంటి మోకలో ఎవరైనా దుండగులు చొరబడితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న ఉదయిస్తోంది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి Z+ కేటగిరీ కల్పించాల్సి ఉంది. దాని మీద హైకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేసినటువంటి సమయంలో Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మాట వరకు చెప్తుందే కానీ ఆచరణలో Z+ కేటగిరీ భద్రత ఏమాత్రం కల్పించడం లేదన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందరికీ అర్థమవుతోంది. ఆఖరికి బంగారుపాళ్యం మార్కెట్ యార్డు దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతుంటే ఈ ఆయన వెనకనే క్యాడర్ తోపులాట, తన్నులాట వంటి దృశ్యాలు యథేచ్ఛగా కనిపించాయి. ఆయన మీడియా సమావేశం ముగించుకుని వెనక్కి తిరగగానే ఎగబడినటువంటి జనసందోహంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఉక్కిరిబిక్కిరి కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిణామాలు పదే పదే పునరావృతమవుతున్నాయి. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో, ఆ పార్టీ నాయకత్వంలో ఆందోళనకి కారణమవుతోంది. ఆ పార్టీ శ్రేణుల్లో మొదలైనటువంటి ఇలాంటి ఆందోళనకి ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. Z+ కేటగిరీ కల్పిస్తున్నాం అనేటువంటి మాటతో సరిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కనీసంగా రోప్ పార్టీ ఏర్పాటు చేయడం, తగినంత మంది భద్రతను కల్పించడం, హెలీప్యాడ్ వద్దకు కూడా 100 మంది చొరబడకుండా నియంత్రించడం, ఇతర అనేక రకాల ఏర్పాట్లకు ప్రభుత్వమే పూనుకోవాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే ఏవో కొన్ని ఆంక్షలు పెట్టడం, కొన్ని నోటీసులు ఇవ్వడం, కొన్ని సూచనలు సలహాలు ఇచ్చడంతో పోలీసు యంత్రాంగం సరిపెట్టుకుంటే ఆ తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితులకి చోటు ఇవ్వకుండా చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం పోలీస్, రక్షణ, భద్రతా వర్గాల మీద ఉంటుంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నట్టుగా ఇటీవలి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సుస్పష్టంగా చాటుతున్నాయి. కాబట్టి ఎటువంటి ఉపద్రవం, మరోసారి బంగారుపాళ్యం లాంటి పరిణామాలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలి, కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి అపశృతులు దొరలకుండా జాగ్రత్త పాటించాలి. లేదంటే సత్తెనపల్లి టూర్కి వెళ్తున్నప్పుడు జరిగినటువంటి ఉపద్రవాలు మరోసారి ముంచుకొచ్చే ముప్పు ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదని, అలాంటి పరిణామాలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదని అంతా ఆశిద్దాం.